దేవుని సేవలో హెజ్రాలు, సిగ్గుపడవలసిన స్త్రీ పురుషులు. హెజ్రాలు అంటే గత 4 సంవత్సరాల క్రితం ఈ అంశాన్ని నేను 3 భాగాలుగా చెప్పాను. ఎంతమంది గుర్తుందో తెలియదు కానీ, హెజ్రాలు అంటే బైబిల్లో నపుంసకులు, షండులు, మన వాడుక భాషలు అయితే తేడాగాళ్ళు, మాడగాళ్ళు, ఇంకా భయంకరమైన మాట అంటే కొజ్జ అని మాట్లాడుతుంటారు. భూమి మీద దేవుడు స్త్రీ పురుషులను చేశాడు. ఆదికాండం 1వ అధ్యాయం 26 వచనం 27 వచనం మనం చదివితే, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు సముద్రపు చేపలను 27 వచనం చదువుదాం. దేవుడు తన స్వరూపమందు నరును సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. ఎలా సృజించాడంటండి? స్త్రీనిగాను పురుషునిగాను సృజించాడు. ఇప్పుడు నపుంసకులు లేదా హెజ్రాలంటే వీళ్ళలో స్త్రీ కాదు, పురుషుడు కాదు. మరి వీళ్ళని ఎవరు సృజించారు? ఇప్పుడు స్త్రీని పురుషుని దేవుడు సృజించాడు అన్నాడు. మరి హెజ్రాలను ఎవరు సృజించాడు? ఇది చాలామంది అర్థం కాక వీళ్ళు దెయ్యం వాళ్ళు వచ్చారు, తప్పుడు మాటలు మాట్లాడారు. భూమి మీద పుట్టిన ఎవరైనా దేవుడు వలనే పుడతారు. గర్భఫలము దేవుడిచ్చి బహుమానం. దెయ్యం ఎవరిని పుట్టించదు. దెయ్యం ఏది చేయదు, ఉన్నదాన్ని పాడు చేస్తా తప్ప. మరి స్త్రీనిగాను పురుషునిగాను పుట్టించాను అన్నప్పుడు వీళ్ళు ఎలా వచ్చారు? ఫస్ట్ స్త్రీనిగాను పురుషునిగాను ఎందుకు పుట్టించాడంటే, స్త్రీ పురుషుల వల్లే గర్భఫలం వస్తుంది. పిల్లలు పుట్టాలంటే ఎవరు ఉండాలండి? నపుంసకుల వల్ల గర్భఫలాలు రావు. కాబట్టి మొదట పుట్టిన ఆది తల్లిదండ్రులు ఎవరు పుట్టాలి? స్త్రీ పురుషులే పుట్టాలి. అప్పుడు నపుంసకులు చేసేటువంటి ఉపయోగం ఉందా? ఆ తర్వాత తల్లిదండ్రుల గర్భాల గుండా వచ్చే వాళ్ళలో నపుంసకులు కూడా వస్తున్నారు. ఎందుకు చేశాడు అసలు? స్త్రీ కాదు, పూర్తిగా పురుషుడు కాదు. అసలు నపుంసకులు అంటే ఎవరు? ఎందుకు దేవుడు వీళ్ళని ఎలా పుట్టించాడు? దేంటి కారణం అనేది ఫస్ట్ మనం నేర్చుకుంటే, వీళ్ళని చూసి సిగ్గుపడవలసిన విషయాలు ఏంటో తర్వాత ఆలోచించాలి. నపుంసకులు అంటే తల్లి గర్భం నుంచే వస్తుంటారు. యేసుక్రీస్తు వీళ్ళ కోసం చెప్పాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 12వ వచనం. అక్కడ 3 రకాల నపుంసకుల కోసం చెప్పాడు. ఒకసారి చూద్దాం, చూడండి. యేసుక్రీస్తు వారు పలికిన సందర్భం ఇది. మత్తయి సువార్త 19వ అధ్యాయం 12వ వచనం. తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టినవారు కలరు, మనుషులే కొంతమందిని నపుంసకులుగా మార్చేశారు. కలరు, మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన వారు కలరు, పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తామే నపుంసకులుగా చేసుకునే వారు కలరు. 3 రకాలు చెప్పాడు. మొదటిది, తల్లి గర్భం నుంచే నపుంసకులుగా వస్తున్నారంట. నపుంసకులు అంటే అర్థం ఏంటంటే, అంటే తల్లి గర్భం నుంచి వచ్చారంటే ఎవరు పుట్టించారు వీళ్ళని? తల్లి గర్భంలో తయారు చేసింది మనం కాదు కదా. నపుంసకుడు అంటే హెజ్రా, తేడా అంటాం. ఎవరంటే వాస్తవానికి ఇతను ఆడదే, మానసికంగా ఫీలింగ్స్ ప్రకారంగా ఆడవాళ్ళు, శరీరం పురుషుడితో వస్తుంది. వీళ్ళనే నపుంసకులు అంటారు. పురుషుడు ఎవరిదే? శరీరమేమో పురుషుడు. తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే అబ్బాయి పుట్టాడు అనుకుంటారు. అబ్బాయికి ఉన్న అవయవాలే ఉంటాయి. గడ్డం వస్తుంది, మేషం వస్తుంది, సేమ్ అబ్బాయే. శరీరం అబ్బాయి, పురుషుడు. కానీ వీళ్ళలో మనస్తత్వం ఏంటి? ఆడది. ఒరిజినల్గా ఆడవాళ్ళు. కానీ దేహం ఏమొచ్చేసింది? స్త్రీది, పురుషుడి దేహం వచ్చింది. ఒక పురుష దేహంలో స్త్రీని పెడితే ఎలా ఉంటుందో అదే నపుంసకులు.
వీళ్ళు ఎందుకు పుట్టించాడు అసలు దేవుడిల్ని? దేనికోసం పుట్టించాడు? ఎందుకంటే ఆయన ఏది చేసినా కారణం లేకుండా ఏముండదండి. వీళ్ళందరి చేత ద్వేషింపబడతారు. ఎందుకు ద్వేషింపబడతారు? ఎందుకు ద్వేషింపబడతారంటే, అబ్బాయి పుట్టాడు అనుకుంటాం ఇంట్లో. ఎప్పుడైతే అబ్బాయి పుట్టాడు అనుకుంటామో, ఎదిగే కొద్దీ ఎలా ప్రవర్తిస్తుంటాడు? గాజులు వేసుకోవాలి, గౌన్ వేసుకోవాలి, డ్రెస్ వేసుకోవాలి. డ్రెస్ అంటే పంజాబీ డ్రెస్సు, చీర కట్టుకోవాలి, ముగ్గులెట్టాలి, నడవటం కూడా తేడా, వంటలు చేయాలి. ఆడవాళ్ళకి ఏ ఫీలింగ్స్ ఉన్నాయో అవన్నీ చేస్తుంటారు. స్టార్టింగ్లో నవ్వుకుంటాం. ఇప్పుడు మా తమ్ముడు పిల్లవాడు ఉన్నాడు, ఆడు గాజులు వేసుకుంటాను, బొట్టెట్టుకుంటానంటే నువ్వు సరదాగా తీసుకుంటాం. ఇంక ఎదిగే కొద్దీ అలా చేస్తున్నాడు అనుకోండి, కొంచెం కోప్పడతారు. రే నువ్వు మగోడు, ఎలాంటి పనులు చేయకూడదు. ఇంక అలాగే చేస్తున్నాడు అనుకోండి, ఇప్పుడు ఏమనిపిస్తుంది? వార్నింగ్ ఇస్తుంటాం. ఏంటి నువ్వు మగోడిలాగా ఉంటావా ఏంటి? ఇలాంటి పనులేంటి? ఏంటి డ్రెస్ వేసుకుంటున్నావేంటి, గౌన్ వేసుకుంటున్నావేంటి, ఆడదానిలాగా చేస్తున్నావేంటి, పసుపు రాసుకుంటున్నావేంటి? ఇవన్నీ గొడవ వచ్చేస్తుంటుంది. అలా ఎదిగే కొద్దీ స్త్రీగానే అన్ని పనులు చేస్తుంటాడు. ఎందుకంటే స్త్రీయే కదా, దేహం పురుషుడు వచ్చిందంతే. ఇంకా కొంతమందికి ఇంకా ప్రెస్టేజ్ విషయం వచ్చేస్తుంటుంది. మీ ఇంట్లో తేడాగాడు పుట్టాడంట, మీ ఇంట్లో మాడాగాడు పుట్టాడట అనగానే తల్లిదండ్రులు అవమానంతో ఫీల్ అయిపోయి మరీ కఠినంగా శిక్షించడం మొదలెడుతుంటారండి. నువ్వు ఇంట్లో ఉంటావా, లేదా మగవాడి కింద ఉంటావా, లేదా బయటికి పో, మాకు సిగ్గు అయిపోతుంది వల్ల, మాకు అవమానం. ఉంటే మగాడుగా ఉండు, లేదా బయటికి పో అని కొడుతూ తిడుతుంటే ఏమన్నా ఆడది మగవాడి కింద ఎలా ఉంటాడు? ఇప్పుడు నన్ను ఆడదానిలాగా ఉండమని అనుకోండి, మా హైతో ఓ రోజు నటించగలను, అంతేనా? రోజు డ్రెస్ వేసుకుని చీర కట్టుకుని రోజు నటించగలను. రోజు ఆడదానిలాగా ఉండమంటే అవుతుందా? మగోడిని అయ్యి ఉంటే ఆడదానిలాగా ఎలా ఉంటాను నేను? ఇప్పుడు వాళ్ళ కూడా ఆడద పాపం, మగోళ్ళలాగా ఉండమంటే ఎలా ఉంటారు? కొట్టినా తిట్టినా ఇంకా ఆ స్వభావం మారదు. ఇంకప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళంతా ఎవరు కుటుంబాల్లో ఉండరండి, ఉండనివ్వరు. పాపం బయటకు వచ్చేస్తారు. బయటకు వస్తే పోనీ ఎవరిని గౌరవిస్తారా? అందరూ అవమానం, హేళన, కామెడీ చేస్తుంటారు. ఎందుకు? పురుషుడు చీర కట్టుకున్నా, పురుషుడు వాణి చేసుకున్నా, పురుషుడు ఆడదానిలాగా పరిస్థితి ఎవరికైనా కామెడీగానే ఉంటుంది, నవ్వుగానే ఉంటుంది. అందరూ పాపం అలాగే చూస్తుంటారు. వీళ్ళకి పని ఇవ్వరు. ఎవరిస్తారు పని? పని ఇస్తే మిగతా వాళ్ళు పని చేయరని పని ఇవ్వరు. ఇల్లులు అద్దెకి ఇవ్వరు. ఎందుకంటే మా ఇంట్లో ఓ తేడాగాడు ఉన్నాడు, అద్దెకి ఇచ్చేవంటారు కదా. ఆటో ఎక్కినా కూడా నువ్వు ఎక్కితే మిగతా వాళ్ళు కస్టమర్లు ఎక్కరు బాబు అని దించేయటం. ఇలాగా ఇంట్లో వాళ్ళు అసహించుకుని, బయట వాళ్ళు పట్టించుకోక, ప్రభుత్వాలు పట్టించుకోక మరి ఎలా బతకాలి? మరి వీళ్ళకే కొడుకు ఉంటుంది కదా, నాకలు ఉంటుంది కదా, వీళ్ళు మనుషులే కదా. అప్పుడు ఏం చేయటం మొదలెట్టారంటే అడుక్కోవటం మొదలెట్టారు. చప్పట్లు కొట్టుకుని ట్రైన్లోనూ షాపుల దగ్గరికి వెళ్ళి రోడ్ల మీద నిలబడి. ఎందుకు ఆ స్థితి వచ్చింది? సమాజం వీళ్ళని గుర్తించకపోవటం, ఇంట్లో వాళ్ళు, తల్లిదండ్రులు, కుటుంబాలు వీళ్ళని అసహించుకోవటం, ఇవన్నిటి వల్ల వీళ్ళ పాపం రోడ్లు పోలైపోయి, కొంతమంది అయితే మానసికంగా విసిగిపోయి తాగేసి ఇష్టానుసారంగా బ్రతికేవాళ్ళు, కొంతమంది అయితే సూసైడ్ చేసుకుని చచ్చిపోయేవాళ్ళు. పోనీ వీళ్ళని చర్చిల్లోకి రానివ్వరు, దేవాలయం గుడుల్లోకి రానివ్వరు, మసీదుల్లోకి రానివ్వరు. ఎందుకు? స్త్రీ కాదు, పురుషుడు కాదు, ఎలాంటి వాళ్ళు వస్తే మా చర్చికి అవమానం, మా సంఘానికి అవమానం, మా దేవాలయానికి అవమానం. ఇంత ఘోరంగా వీళ్ళని అవమానపరిచినప్పుడు ఇంకెలా బతకాలండి వీళ్ళు? అందుకే వీళ్ళంతా ఏదో ఒక చోట ఒక కమ్యూనిటీగా ఉండి అడుక్కుంటూ, పాప కొంతమంది అయితే ఇష్టానుసారంగా బ్రతుకుతూ, మళ్ళీ వీళ్ళని కొంతమంది కొట్టేస్తుంటారు. ఇష్టానుసారంగా కొంతమంది వీళ్ళతో బిహేవ్ చేస్తుంటారు. ఇదంతా నపుంసకుల జీవితం. ఎవరు పుట్టించారంటే వీళ్ళని? దేవుడే పుట్టించాడు. వీళ్ళకి ఒక కుటుంబం ఉండదు, పెళ్ళిళ్ళు ఉండవు, పిల్లలు ఉండరు, ఏ ఉండవండి. వీళ్ళకి అందరి చేత అసహింపబడిన ఒక జాతిది నపుంసక జాతి, హిజ్రా. మాట్లాడుకున్నప్పుడు కూడా మనం మాట్లాడుకున్నాం చూడండి, నువ్వేమైనా తేడాగడవా అంటాం.
తేడాగాడివా అన్నావంటే వాళ్ళు ఎందుకు పనికిరాని వారు తిట్టినప్పుడు ఎవరిని తిడతామండి? కుక్క మనిషివా కుక్కవా అన్నామంటే కుక్క హీనంగా చూస్తున్నాం కాబట్టే కదా. మనిషివా పశువా అంటే పశువు అంటే ఏంటి? హీనమైందని దాన్ని పెట్టి పోలుస్తున్నాం. ఇప్పుడు తేడాగాడివా మాడగాడివా ఇంకా గట్టిగా మాట్లాడితే కొజ్జేవాడిలా మాట్లాడుతున్నావు, కొజ్జేదానివా అంటే చూసారా? అంటే కొజ్జేదానివా అని తిడుతున్నావంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు పనికిరాని వేస్ట్ అని. ఎవడు చెప్పాడు పనికిరాని వేస్ట్ అని? వాళ్ళని సృష్టించింది ఎవరండి? అలాగా వాళ్ళని పుట్టించింది దేవుడే. నువ్వు దేవుడు పుట్టించిన దాన్నే వంకెట్టుకుని తిడుతున్నావంటే నువ్వు ఎవరిని లెక్క చేయలేదని అర్థం. ఎంత పెద్ద తప్పు తెలిసింది. అప్పుడప్పుడు నేను ఏంటంటాను, బయట వాళ్ళు తిట్టితే వేరే విషయం, మన వాళ్ళే తిట్టుకుంటుంటారు ఇలాగా. ఏమని? కొజ్జదాన్ని వెంటి, కొజ్జవుడు వెంటి. ఈసారి అలాగంటే మాట్లాడాలనుకోండి, నోటి మీద కొట్టండి. ఎవరిని? మీకు కొట్టడం భయం వేసింది అనుకోండి, నాకు రికార్డ్ చేసి నాకు పంపించండి. నేను వచ్చి పిడి కొడతాను. చచ్చికి వస్తే అంటున్నారు, అది మానేస్తారు. ఒకే దెబ్బతానంతే కదా. ఇలాంటి వాళ్ళు వచ్చిన ఒకటే. నీకు మళ్ళీ భక్తి, నీకు మళ్ళీ పాటల్లో, నీకు మళ్ళీ ప్రసంగాలు ఇవన్నీ ఎందుకంట? దేవుణ్ణే నువ్వు ధిక్కరించే స్థాయికి వెళ్ళిపోయావు నువ్వు. కనీసం ఏం మాట్లాడుతున్నావో కనీసం పని చేయొద్దండి. ఇంకెందుకు చచ్చికి రావడానికి ఇలాంటి దరిద్రపు మాటలన్నీ మాట్లాడి? కొజ్జవాళ్ళంటే మాడగాళ్ళంటే నీకు అంత చీపా? నువ్వు మగోడుగా పుట్టావు, ఆడదానిగా పుట్టావు అంటే నీకు ఇచ్చే నువ్వు చేసుకున్నావు అది దేవుడు దయ వల్ల పుట్టాం ఇలాగా. అదేనా? నాకు మీసం వచ్చిందని తిప్పేసాను అనుకో, ఎవరిచ్చారు ఇది? నేను చేసుకున్నానండి. రేపు నుంచి ఊడిపోవటం మొదలెట్టింది అనుకో, నేనేం చేయగలను? అంతేనా? స్త్రీగా పురుషుడిగా చేసింది దేవుడే. వాళ్ళని చేసింది కూడా అసలు అవమానించకూడదు, హేళన చేయకూడదు. మరి ఎందుకండి అంత దారుణంగా వాళ్ళని పుట్టించాడు పాపం? కుటుంబం ప్రేమించక, సమాజం ప్రేమించక, ప్రభుత్వాలు పట్టించుకోక, అందరూ కామెడీగా ఎటకారంగా చూసుకొని వాళ్ళని ఎందుకు పుట్టించాడు దేవుడు? మరి వాళ్ళ వల్ల ఒక పాఠం నేర్పుతాడండి. వాళ్ళు స్త్రీగా పుట్టారు, ఆకారమేమో పురుషుడు. కానీ పుట్టిన దగ్గర నుంచి స్త్రీగానే బ్రతకాలనుకుంటున్నారు. మారుతున్నారా? ఇంట్లో వాళ్ళు కొట్టేస్తున్నారు, తిట్టేస్తున్నారు, ఇలాగుంటే ఇంట్లోంచి పొమ్మంటున్నారు. అయినా సరే మారుతున్నారా? కుటుంబస్తులకు ఇష్టం లేకపోయినా, ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకపోయినా, చివరికి నివాసంలో కూడా కల్పించుకుంటే అవతలకు పొమ్మంటున్నా సరే మేము ఇలాగే ఉంటాం, నేను పురుషుడిగా ఉండలేను, స్త్రీగానే ఉంటాను. సమాజం అంతా చీ అంటున్నా, ఆదరించట్లేదు, కామెడీ చేస్తున్నా, ఎటకారం చేస్తున్నా, మారుతున్నారా? ఆ చీర కట్టుకోవటం, ఆ వాణి వేసుకోవటం, మారుతున్నారా వాళ్ళు? చివరికి కుటుంబం పోయినా, పిల్లలు లేకపోయినా, ఏమీ లేకపోయినా వాళ్ళు అలాగే నిలబడిపోయి చూడండి. దాన్ని బట్టి ఏమి నేర్పుతున్నాడు మనకి? నువ్వు కూడా అలాగే ఉండాలి. ఒక క్రైస్తవుడు అంటే ఎలా ఉండాలి? అక్కడ అన్నాడు కదా, మనుషుల చేత తల్లి గర్భం నుంచి పుట్టిన నపుంసకులు కలరు. మనుషుల వలన కొంతమంది నపుంసకులుగా, అంటే కొంతమంది ఇంతకుముందు రాజులు, ఆ రాణులు చాలామంది ఉండేవారు కదా, ఉపపత్నులు, రాణులు. వాళ్ళ దగ్గర సెక్యూరిటీకి కొంతమందిని పెట్టేవారు. రాణులకి రాజు సెక్యూరిటీ పెట్టేవాడు, ఎక్కువ మంది భార్యలు ఉండేవారు. ఆడవాళ్ళని పెట్టామనుకోండి సెక్యూరిటీగా, ఎవరొకరి దగ్గర డబ్బులు తీసుకుని బ్రోకరేజ్ చేసేస్తుంటారు. మీడియేటర్ కింద ఆడవాళ్ళు ఎక్కువ చేస్తుంటారు ఈ పనిలో. అదే మగవాళ్ళు పెట్టారనుకోండి, వాడి వీళ్ళని పాడు చేయొచ్చు. ఇప్పుడు సేఫ్గా ఉండాలంటే ఎవరు ఉండాలి? నపుంసకుడు ఉన్నాడు అనుకోండి, ఆడికి ఫీలింగ్స్ ఉండవు, కోరికలు ఉండవు. పోనీ మీడియేటర్ చేసి ఎవరికన్నా లంచం తీసుకుంటాకి ఈ కుటుంబం ఎక్కడ ఉంది? లంచం దేనికి? ఇంకా డబ్బులు దేనికి? ఒక పిల్లలా, లేదంటే కుటుంబమా, భార్య? అందుకే ఏం చేసేవారంటే మగవాళ్ళనే ఇలా మార్చేసేవారు. ఒకసారి రాజులు 2వ గ్రంథం 20వ అధ్యాయం 18వ వచనం, మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతును, అంటే నీ మగ సంతానమును, బబులోను రాజు నగరం నందు నపుంసకులుగా చేయుటకై వారిని తీసుకుని పోవును అన్నాడు. నీ మగ సంతానం అంతా బబులోను రాజు ఎందుకు తీసుకెళ్ళిపోతాడంట? నపుంసకులుగా మార్చేస్తాడు.
అంటే వాళ్ళు మగతనం తీసేస్తాడు. ఈరోజు కూడా కొంతమంది చేయించుకుంటున్నారు అలాగా. మగవాళ్ళే ఎలా మారిపోతున్నారు? ట్రాన్స్జెండర్ అంటారు వాళ్ళని. అంటే లింగ మార్పిడి. కొన్ని ఆపరేషన్లు చేయించుకొని వాళ్ళ వెనకం బాగుందనో, లేదంటే వీళ్ళకేం పిచ్చి పట్టిందో, మగవాడిగా పుట్టి ఎలా మారిపోతున్నాడు? ఆడవాళ్ళగా మారిపోతున్న విచిత్రం. కావాలని చేంజ్ చేసుకుంటున్నారు. వీళ్ళంతా తల్లి గర్భం నుంచి వచ్చిన వాళ్ళు కాదు. వీళ్ళు మనుషుల చేత నపుంసకులుగా మారుతున్నారు. ఇక మూడోది మత్తయి 19:12 ఇందాక చదువుకున్నట్టు, పరలోక రాజ్యము నిమిత్తము నపుంసకులు. అంటే పరలోకం వెళ్ళాలంటే కూడా కొంతమంది నపుంసకులుగా బ్రతుకుతున్నారంట. వాళ్ళే నిజమైన క్రైస్తవులు. క్రైస్తవుని జీవితం ఎలాగ ఉండాలంటే ఒక నపుంసకుల్లాగా ఉండాలి. అంటే ఎలాగా? ఎప్పుడైతే క్రైస్తవులోకి వచ్చావో, బాప్తిసం తీసుకున్నావో, మనం ఎవరి పేరు అయిపోతున్నాం ఇప్పుడు? నపుంసకుల్లాగా. క్రీస్తు పేరు మనకు వచ్చేస్తుంది. అంతే కదండి. జీవించుచున్నది నేనే తప్ప నాలో జీవించేది ఎవరు? గలతీలకు రాసిన పత్రిక 2:20 నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించినది నేను కాదు, క్రీస్తే నాయందు. ఇప్పుడు క్రైస్తవుడిగా మారిపోయిన తర్వాత మనం ఎవరిలాగా మారిపోవాలి? అంతే కదండి. ఇప్పుడు నపుంసకుడు పురుషుడిగా పుట్టాడు, కానీ ఎవరిలా బ్రతుకుతాడు? స్త్రీగా బ్రతుకుతాడు. కనపడేదేమో పురుషుడు, బతికేదేమో. ఇప్పుడు మనం కనబడేది మనం, కానీ మనలో ఎవరు బతకాలి? మనలో క్రీస్తు లక్షణాలు కనబడాలి. క్రీస్తులాగా మాట్లాడాలి, క్రీస్తులాగా ప్రేమించాలి, క్రీస్తులాగా క్షమించాలి. ఇవన్నీ మనలో ఉండాలి. కనబడేది ఎవరు? నరేషు, సత్యవతి, రవి, వెంకన్న. పైకి ఎలా కనబడతాను? సంపన్నలు, వెంకన్నలు, రవిలు బయటికి. కానీ ఒరిజినల్గా మనం ఇది. ఎవరు బయటికి ఎలా? అందరికి ఎలా? ఎవరు కనబడాలి మనలో? కనబడేదేమో పురుషుడు, కనపడేదేమో పనులన్నీనేమో స్త్రీగా చూపిస్తుంది. అవునా? ఇప్పుడు మనమేమో కనబడేది మనలో ఎవరు ఎవరిని చూపించాలి? కనపడుతున్నాడు మనలో అలాగా. అలా క్రీస్తులా బ్రతుకుతున్నప్పుడు ఇందాక చెప్పినట్టు సజ్జన దేశాలు అన్నట్టు ఇంట్లో క్రీస్తులా బ్రతకని వాళ్ళకి మనకు నచ్చం. మన పనులు నచ్చవు, మన మాటలు నచ్చవు, మన కార్యక్రమాలు ఏమీ నచ్చవు. అప్పుడు మనల్ని ద్వేషిస్తారా? ద్వేషించరా? ఎలాగ బతికితే నువ్వు ఇంట్లో వద్దు, ఎలాగ ఉంటే నువ్వు ఇంట్లో వద్దు. అలా ఇంట్లో వద్దంటున్నా, కుటుంబం ద్వేషిస్తున్నా ఆ తత్వం మారిందే నపుంసకులు. నువ్వు కొట్టినా తిట్టినా ఇంట్లోంచి పొమ్మన్నా నేను స్త్రీగానే ఉంటాను, నీకు నచ్చినా నచ్చకపోయినా అని నిలబడిపోయి. చూసారా? క్రైస్తవుడు కూడా ఎలా నిలబడిపోవాలి? నువ్వు కొట్టినా తిట్టినా మీరు పొమ్మన్నా నేను క్రీస్తులాగే బ్రతుకుతాను, క్రీస్తు కోసమే బ్రతుకుతాను, నేను ఇలాగే బ్రతుకుతాను. నా మార్పేమి. ఇది ఎవరిని చూసి నేర్చుకోవాలి? నపుంసకులను చూసి నేర్చుకోవాలి. సమాజం అంటుంది అదేనా? వీడు మాలాగా ఉండడరా, ఆడదానిలాగా ఫుల్గా ఉండడరా, మగవాడిలాగా ఫుల్గా ఉండడరా, వీడు మాడరా, తేడరా. ఇప్పుడు మనల్ని కూడా సమాజం ఏమనుకుంటుంది? వీళ్ళు మాతో కలర్రా, ఇప్పుడు మనల్ని తేడా అంటారా? అనిపించుకోవాలి. అది ఈ చుట్టుపక్కల సంఘాలు ఉన్నాయి, నన్ను ఏమంటుంటారు? మన బోధల్ని. మనమంతా ఒకటి ఓ రూట్లు వెళ్తుంటే వీళ్ళు ఒకటి తేడాగాళ్ళు. తేడా మరి. వాళ్ళంతా దాడి చేసినా ఏమన్నా బోధ మార్చేలా? మార్చకూడదు. తత్వం ఫిక్స్ అయిపోవాలి. అది నపుంసకులు ఎలాగైతే అందరూ చీకొట్టినా చివరికి ఇల్లు కూడా రూమ్ కూడా ఇవ్వకపోయినా వాళ్ళు ఎలాగైతే వాళ్ళ లక్షణం మారదో, క్రైస్తవుడు కూడా ఒక్కసారి క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఎవడేమన్నా నీలో ఇంకా మారకూడదు, భయపడకూడదు, ఇంకా ఫిక్స్ అయిపోవాలంత అలాగా. అది నపుంసకుల్లో చూపిస్తున్నాడు దేవుడు. అర్థమైందండి? ఇప్పుడు దేవుడు పుట్టించాడంటే ప్రతి ఒక్కరికి ఏముంటుంది? కారణం ఉంటుంది. ఎక్కడో కామనగొరవు నుంచి, చింతలపూడి నుంచి ఇక్కడికి వస్తున్నారు సుబ్రహ్మణ్యం గారు, భవానీ ఫ్యామిలీ. ఇప్పుడు అక్కడ చర్చిలు లేవా? జనరల్గా ఆ చుట్టుపక్కల వాళ్ళు, సుబ్రహ్మణ్యం గారు ఇంట్లో వాళ్ళు కానీ, ఇంటి పక్కన ఉన్న వాళ్ళు కానీ, భవానీ ఇంటి పక్కన వాళ్ళందరూ ఏమంటారు? ఈ ఊరికమ్మ ఇవన్నీ చర్చిలు కదా, వీళ్ళంతా దేవుళ్ళు కదా, ఎంత బైబిల్ చెప్పరు ఇక్కడ, వీళ్ళకే వచ్చేసిందంట అక్కడికే వెళ్తారట.
వీళ్ళకే భక్తి పాపం అంత అక్కడికి వెళ్ళిపోవాలి, అక్కడికి వెళ్తేనే సత్య అదే దేవుడా అంటారనరా? అయినా వీళ్ళు మాట్లాడరా? సుబ్రహ్మణ్యం గారు మాట్లాడరా? తేడా ఎవరు? సుబ్రహ్మణ్యం గారు తేడా, అందుకే ఇక్కడికి వస్తుంటాడు. వాళ్ళతో కలిసిపోతే యేసురాజుగా వచ్చు అని అక్కడ ఈయన వెళ్ళిపోవడం. ఈయన నిజమైన తేడా అక్కడ ఉంది, అసలు తేడా అక్కడ ఉంది. ప్రభువుకి స్తోత్రం చెబుదాం అదే అని అదంతా ఆ బ్యాచ్ కలిసిపోతాడు అందులో. కానీ పోలో మన పాపం తెల్లవారిని లెగిసి వాళ్ళు వీళ్ళు ఎందుకు వస్తున్నారు? ఎవడేమన్నా అంతే, ఇంకెనరం అంతేనండి. అనుకుంటే అనుకోండి, తిట్టుకుంటే తిట్టుకోనండి, ఎన్ని అనుకుంటే అనుకోండి, మేము ఎక్కడికి వస్తాం. నపుంసక లక్షణం ఇది, అంతేనా? ఎందుకంటే ఆ లక్షణం వచ్చేసిందని పౌలు గారికి తిడుతున్నారు, కొడుతున్నారు, రాళ్ళతో కొడుతున్నారు, అయినా మారుతున్నాడా? మారడు. ఇంకా ఎందుకు? నపుంసకురాలు ఎలాగైతే నువ్వు తిట్టినా కొట్టినా పాపం ఆవిడ లక్షణం మారదో, ఎందుకంటే ఆడదాని లక్షణం వచ్చింది. మనలో కూడా క్రీస్తు అనే లక్షణం వచ్చేసింది, క్రీస్తు తత్వం వచ్చేసింది. ఇంకా మనం ఏం చేయకూడదు? మారకూడదు. ఇంకా ఏమైపోయి చివరికి చంపేసినా మారరు అంతే. ఇంకల్లో ఎక్కడ మారుతుంది? నరనరాల్లో జీర్ణించిపోయింది ఆ లక్షణం. ఇది నపుంసకులను చూసి నేర్చుకోవాలండి. ఇప్పుడు నపుంసకులను చూసి నేర్చుకున్నాం, బాగానే ఉంది. మరి దేవుడు వాళ్ళకి అన్యాయం చేశాడా? దేవుడు వాళ్ళకి అన్యాయం చేయలేదు. ఎందుకంటే శరీరం పురుషుడు స్త్రీ కాకుండా ఉంది, కానీ లోపల ఉన్న ఆత్మ ఎవరిదండి? అంతేనా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన. ఇప్పుడు ఈ హెజ్రాలకు కూడా తండ్రి ఎవరు? దేవుడు ఒక్కడే. చదవండి. ఆయన అందరికీ పైగా ఉన్నవాడే, అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. ఆత్మగా అందరిలో ఉన్నాడు. వీళ్ళలో కూడా ఉన్నాడు లేదా? నపుంసకులకి మనకి తేడా ఏం లేదు. వాళ్ళు ఆత్మలే, మనం ఆత్మ. చనిపోతే అందరూ దేవుని బిడ్డలే. వాళ్ళు ఆ దేవుడి నుంచి వచ్చారు, మనము. అందుకే అండి ప్రతి ఒక్కరిని పుట్టించాడంటే దేవుడు ఒక కారణం ఉంటుంది. వీళ్ళ ద్వారా నేర్చుకోండి. ఎవరు వద్దన్నా, ఎవరు చీ అంటున్నా, ఎలాగైతే పాపం ఆ లక్షణాన్ని మార్చుకోలేకపోతున్నారో, మీరు కూడా క్రీస్తు అనే ఇందులోకి వచ్చేసిన తర్వాత క్రీస్తులాగే బ్రతకాలి. ఇంకా మీరు ఎవరు ఏమన్నా తప్పిపోకూడదు, క్రీస్తునే చూపించాలి మీలో. ఇది నపుంసకుల ద్వారా నేర్పుతున్న ఒక లక్షణం. ఇలాంటి పరిస్థితిలో ఏమన్నా ఒక రకంగా నపుంసకులు దేవుణ్ణి కోపగించుకోవాలి, అవునా కదా? ఎందుకు ఇలా పుట్టించో? పురుషుడిగాన్నా పుట్టించలేదు మమ్మల్ని, స్త్రీగాన్నా పుట్టించలేదు, తేడాగా పుట్టించావు. అందరూ మమ్మల్ని అసహించుకుంటున్నారు, ఇంట్లో వాళ్ళే మమ్మల్ని చీ కొడుతున్నారు, సమాజం అంతా మమ్మల్ని అసహించుకుంటుంది. చివరికి నీ దగ్గరకు వద్దామంటే గుడిలో కూడా మమ్మల్ని రానివ్వట్లేదు. బతుకుదామంటే ఒక ఉపాధి పని ఏం కనిపించట్లేదు, ఉద్యోగాలు ఇవ్వట్లేదు, గవర్నమెంట్ కూడా మమ్మల్ని. ఎందుకంటే స్త్రీ పురుషుడు అని ఉంటుందా ఆప్షను? మూడోది ఉంటుందా? ఓ స్త్రీవా పురుషుడివా, మేలా ఫీమేలా ఉంటుంది, మూడోది ఉంటుంది ఆప్షను. ఎలాగే మా పరిస్థితి ఏంటి? ఎందుకు ఇలా మమ్మల్ని పుట్టించావు? బతకడానికి కూడా మాకు అవకాశం లేదు అని దేవుడి మీద తిరగబడితే అర్థం ఉంది, అంతే కదండి? కానీ ఈ హిజ్రాలో దేవుడే ఇలాగ పుట్టించినా కనీసం పెళ్ళిళ్ళు ఉండవండి పాపం వాళ్ళకి. ఇంకేం పెళ్లి చేసుకుంటారు? ఎవరు చేసుకుంటారు? ఆడదు కాదు, మగవాడు కాదు, ఇంకెవరిని చేసుకుంటారు? కాపురాలు ఉండవు, పిల్లలు ఉండరు. మనకు చక్కగా కుటుంబాలు, భార్య భర్త వాళ్ళతో చక్కగా సంతోషిస్తారు, సంసారాలు చేసుకుని పిల్లల్ని చూసుకుంటుంటారు, పిల్లల్ని ముద్దులు వేసుకుంటారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తుంటారు. ఎంత నడుస్తుంటుంది ఇది? వాళ్ళకి ఇదేమని ఉంటుందా? ఏ జీవితం ఉండదు వాళ్ళకి. ఒంటరిగా చచ్చిపోయేతో బతుకుతారు, ఒంటరిగా చచ్చిపోతారు. ఇలా దేవుణ్ణి అసలు అసహించుకోవాలి. కానీ ఈ హిజ్రాలో దేవుని సేవలో ఉన్నారండి. అదే పెట్టండి టైటిల్, దేవుని సేవలో. అసలు దేవుని సేవ ఎవరు చేయాలి? మంచి ఆకారాన్ని ఇచ్చావు, మగవాడిగా పుట్టించావు, స్త్రీగా పుట్టించావు, మాకు పెళ్ళిళ్ళు అవుతున్నాయి, పిల్లలు పుడుతున్నారు, కుటుంబాలు ఉన్నాయి, పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి, మా సమాజంలో మంచి గుర్తింపు ఇచ్చావు,
నిన్ను కృతజ్ఞతలు తండ్రి అని స్త్రీ పురుషులు ఆనందంగా దేవుని సేవ చేయాలి. కానీ ఎవరు చేస్తున్నారు ఇప్పుడు ఇంతకీ? అన్నీ ఇచ్చిన వాళ్ళు చేయట్లేదు. ఒక హిజ్రా చేస్తుందండి, చాలామంది చేస్తున్నారు. అందులో ఒక హిజ్రా ఒక సవాల్ చేసింది. మొన్నే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ సెమినార్కి వచ్చింది గెస్ట్గా ఒకరోజు. ఒక సవాల్ విసిరింది. ఏం సవాలు ఒకసారి చూడండి మీరు. ఈరోజు ఈ బైబిల్ సెమినార్లో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్కి, ముఖ్యంగా యవనస్తులకి దేవుడు నా జీవితం ద్వారా ఒక సవాలు వేస్తున్నాడు. ఏంటో తెలుసా సవాలు? నాదొక స్త్రీ జీవితం కాదు, నాదొక పురుష జీవితం కాదు. ఈ సమాజం ఎప్పుడూ మమ్మల్ని అనే మాట ఏంటో తెలుసా? నువ్వు ఆడా కాదు, మగా కాదు, తేడా. సమాజం మాకు పెట్టిన పేరది. ఓకేనండి, నేను తేడానే. అయితే ఇలాంటి తేడా జీవితంలో నేనే దేవుడి కోసం ఇంత రోషంతో నిలబడుతూ సేవ చేస్తూ ఉంటే, మరి ఒక సంపూర్ణ పురుషుడిగా, ఒక సంపూర్ణ స్త్రీగా నువ్వింకెంత సేవ చేయాలి? ఇదొక సవాలుగా దేవుడు మనందరికీ వేస్తున్న సవాలు. సమాజం చేత వెలివేయబడిన ఒక హిజ్రాగా నేనే దేవుడి కోసం రోషంతో ఆయన రాజ్యాన్ని స్థాపించాలని ప్రయాసపడుతూ ఉంటే, అన్ని అవయవాలు సక్రమంగా ఉన్న నువ్వు ఇంకెంత దేవుడి కోసం సేవ చేయాలి అని ఒక సవాలు ఈ సెమినార్లో ఒక హిజ్రా ద్వారా దేవుడు మనందరికీ వేస్తున్నాడు. ఏముందండి సవాల్ వేసిందా? హిజ్రా ఆవిడ, అంజలి ఆవిడ పేరు. సగం పురుషుడు సగం స్త్రీ. దేహం పురుషుడిది, స్త్రీగా పాపం డ్రెస్సులు వేసుకొని చీరలు కట్టుకొని బతుకుతుంది. సమాజం చేత వెలివేయబడిన నేనే రోషం కలిగి దేవుడి కోసం సేవ చేస్తుంటే, సంపూర్ణ స్త్రీగా సంపూర్ణ పురుషుడిగా ఉన్న మీరు ఇంకెంత సేవ చేయాలి మీకు అన్ని ఇచ్చినందుకు? ఇప్పుడు ఈవిడ మాట్లాడిన మాటకే దేవుని పనిలో మనం లేవనుకోండి, దేవుడు అసలు ఊరుకుంటాడంటారా? అసలు నలిపేయడండి. ఇంత అవమానం పరిచి, ఇంత ఏమీ లేని ఇలాంటి వాళ్ళు పుట్టిస్తే ఏళ్ళే నా కోసం బతుకుతుంటే మీకు అన్ని ఇచ్చాను కదా. ఆడదానిగా మగవాడిగా పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లల్ని కానీ కుటుంబాలతో చక్కగా ఉంటున్నారు కదా మీరు. మరి మీరు ఎంత చేయాలి? అంటే దేవుని పనులు ఎవరున్నారు ఇప్పుడు? ఎన్నో ప్రసంగాలు చెప్తుంది ఆవిడ, ఎంతోమంది పిలుచుకుంటారు, విదేశాలు కూడా వెళ్ళి వాక్యం చెప్తుంది ఆవిడ. ఏమండి ఎంత ద్వేషించాలి అసలు దేవుని వల్ల? ఒక పిల్లల ఇల్లా కుటుంబమా బంధాలా ఏవి లేవు పాపం వాళ్ళకి. బతకటమే కష్టం. ఈవిడ కూడా చప్పట్లు కొట్టుకొని అడుక్కు తినే స్థాయి నుంచి దేవుళ్ళకు మారిపోయింది పాపం. నా జీవితాన్ని ఇలా మార్చాడని, అసలు ఇచ్చిందే దౌర్భాగ్యమైన జీవితం, మళ్ళీ నాకు దేవుడు మార్చాడు అని దేవుడికి ఆ చిన్న దాంట్లోనే గొప్పగా చెప్పుకుంటుందంటే, మనం ఏంటండి అసలు? నాకు బోల్డ్ కష్టాలండి, బోల్డ్ బాధలండి, ఇల్లు అవ్వట్లేదండి, అప్పులు ఉన్నాయండి, బంగారం ఎప్పటి నుంచి అనుకుంటున్నాను కొనలేకపోతున్నాం. నిన్ను చీరేద్దా? ఏమన్నా నిలువునా చీరేద్దా? ఆవిడకి బతికే లేదు అసలు. దినాలు అవ్వట్లేదు, పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, పుష్పవతలు అవ్వట్లేదు, పుట్టినరోజు చేయలేకపోయాం, సరే కాలుకి పట్టీ లేదు, ఏమీ లేదు. ఇంక నిన్నేమనాలి? ఇంకా నిన్ను ఆడదానిగా పుట్టించాడు, మగాడిగా పుట్టించాడు, పిల్లల్ని ఇచ్చాడు. ఇంత చేసినందుకు నువ్వు ఇందులో సిక్కడిపోయి, ఇందులో కూరుకుపోయి, నువ్వు ఇక దేవుడు లేడు, దేవుడి పని లేదు, ఏమీ లేదంటే ఇప్పుడు ఏమేమన్నా వాళ్ళే బెస్ట్ కదండి. బైబిల్లో హిజ్రాల కోసం ఎంత గొప్పగా రాయించాడు అనుకుంటున్నారు? చివరికి ఒక కథన కోసం చూసి ముగించుకుందాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 27 వచనం. అప్పుడు ఐథియోపియల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. నపుంసకుడు కనపడుతున్నాడు ఇక్కడ. ఒక రాణి కింద ఆర్థిక మంత్రిగా చేస్తున్నాడు. నేను ధనాగారం మీద అంతటి మీద అధికారం అంటే ఎవరు? ఆర్థిక శాఖ మంత్రి. మనకి రాష్ట్రంలో ఆర్థిక శాఖ మంత్రులు ఉంటారు, కేంద్రంలో నిర్మలా సీతారామన్ ఎవరు ఉన్నారు ఇప్పుడు. ఆర్థిక శాఖ అంటే చిన్నది కాదు, అది ఫైనాన్షియల్ మినిస్టర్ అంటే దేశంలో జరిగే ఆర్థిక వ్యవహారాలన్నీ, ఆ లెక్కలన్నీ చూసుకోవాలి. అలాంటి పోస్ట్ ఎవరు ఉన్నారు ఇప్పుడు? ఇంతకే ఒక నపుంసకుడికి ఇచ్చారండి. అంటే అప్పట్లో నపుంసకులకి ఎంత గౌరవం చూడండి. మనమేమో చీప్గా చూస్తాం. అక్కడ ఆర్థిక మంత్రి అయ్యాడు. ఎందుకు ఆర్థిక మంత్రిగా పెట్టుంటుంది ఆవిడ? అందులోకి ఆవిడ లేడీ రాణి. అక్కడ ఫస్ట్ ఆర్థిక మంత్రి నపుంసకుడైతే లంచాలు స్కాములు ఉండవు. ఎందుకు?
కుటుంబాలు, భార్య, పిల్లలు, వాళ్ళకి బంగారాలు, వాళ్ళకి ఆస్తులు ఇవన్నీ ఏం అవసరం లేదు. ఇంకా ఇంటి వెనకాల ఎవరో లేనప్పుడు ఇంక ఈడికి ఎందుకు సంపాదించుకుంటాడు? క్లీన్గా ఉంటాడు, అంతే కదండి. లంచాలు ఏముండవు ఇంకా. ఈరోజు లంచాలు తీసుకుని దొరికిపోతున్నారంటే కారణం ఏంటి? ఆడొక్కడు తిందామని కాదు ఇంతకీ. పాపం ఎంఆర్ఓ దొరికిపోయాడు, సిబిఐలో వాళ్ళని చిక్కిన చేప తిమింగలం. ఈ తిమింగలం ఇలా ఎందుకు చిక్కిందంటే వెనకాల చేదు పరుగులు ఉన్నాయి. అదే కదా బొచ్చులు. ఆ బొచ్చులు చేదు పరుగులు ఏం చేసాయంటే, నాకు ఫ్లాట్ కావాలి, నాకు హారం కావాలి, నాకు కారు కావాలి, నాకు ఇది కావాలంటే వీడి జీతానికి అవి సరిపోవు. అప్పుడు ఏం చేయాలి? టేబుల్ కింద చెయ్యెత్తాలి. ఆ చెయ్యెట్టి సార్ దొరికిపోడు. ఆ తర్వాత ఎవరిని వేసేస్తారు లోపల? ఈ వేసేస్తారు. వీళ్ళు బాగానే ఉంటారు. అదే నపుంసకని పెట్టామనుకో, ఇంకా అసలు లంచమే. నెక్స్ట్ రాణి మీద ఏమైనా తప్పుడు ఆలోచనతో కూడా ఉండడు. ఎందుకంటే తన పాపం ఆ ఫీలింగ్స్ ఉండవు. అలాంటి ఆర్థిక మంత్రి, ఒక దేశానికి ఐథియోపియాలకి ఆర్థిక మంత్రికి ఉన్న అతను ఆరాధించడానికి ఎక్కడికి వచ్చాడంట? యెరూషలేం వచ్చాడంటండి. దేశం వేరు. అంటే నపుంసకుడు కూడా దేవుడి మీద ఎంత భక్తి ఉంది చూడండి. అసలు వీళ్ళు తిట్టుకోవాలి దేవుడిని, అవునా? అలాంటిది వీళ్ళు దేశమే దాటొస్తున్నాడు ఆరాధించడానికి. నేను యెరూషలేం వెళ్ళాలి. అప్పుడు ఆరాధించేది యెరూషలేంలోనే. ఆర్థిక మంత్రిగా ఉండి యెరూషలేం ఆరాధించడానికి వస్తున్నాడంటే అసలు మనకు ఆరాధించడానికి దేశం వెళ్ళాలండి. దగ్గరలో ఆ సుబ్రహ్మణ్యం గారికి ఆ భవానీ వాళ్ళకి దూరం తప్ప మిగతా వాళ్ళందరికీ కిలోమీటర్ కూడా కాదు. అయినా ఒక వారం రాము, అవునా? ఒక వారం ఎగిరిపోతుంటుంది. ఒక్కోసారి లేటు, ఒకసారి మధ్యలోంచి వెళ్ళిపోతుంటారు. బోల్డ్ బిజీ మనకి. ఏ మంత్రిగా చేస్తున్నాం మనం? ఇక్కడ ఏ మంత్రులు ఉన్నారండి? హోం మంత్రులు, ఆరోగ్య శాఖ మంత్రులు, వ్యవసాయ మంత్రులు ఏమైనా ఉన్నారా? విద్యాశాఖ మంత్రి. ఏ మంత్రి లేకపోయినా మనకి ఎంత బిజీ. ఇతను ఆర్థిక మంత్రి ఒక దేశానికి ఎక్కడికి వస్తున్నాడు? ఖాళీ చేసుకుని మరీ యెరూషలేం వస్తున్నాడు చూడండి ఆరాధించడానికి. ఇప్పుడు నపుంసకుడు గొప్పవాడా, మనం గొప్పలమా? ఏంటో బిజీ తెలియదు, అవునా? ఆ ప్రసంగం చెప్తున్నప్పుడే వచ్చేస్తుంటే ఫోన్లు కింద ఒంగులు మాట్లాడేస్తుంటారు. అక్కడ కోసం మాట్లాడుతుంటారు. అక్కడ ఏది అంత బిజీ అండి? ఏ శాఖ మంత్రి ఫోన్ చేస్తున్నాడు మీకు? అంతేనా? ఎమ్మెల్యే గారు ఫోన్ చేస్తున్నారా? సీఏ గారు ఫోన్ చేస్తున్నారా? లేదంటే ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి దగ్గర నుంచి ఫోన్ వచ్చిందా? ఏమో, మనకు బోల్డ్ బిజీలు. ఇక్కడ ఈ ఆర్థిక మంత్రే నపుంసకుడు. అందులోకి అతను ఫోన్లు కూడా ఎందుకు వస్తాయి? ఎవరున్నారు? భార్య ఉన్నది చెట్టుకి. ఏంటంటే ఈ రైలు ఇంజిన్ లాగా భోగి పెట్లు ఉన్నాయి అనుకోండి, అంతే వచ్చేసిన వెంటనే వచ్చేది ఫోను. ఎక్కడ కొన్నావు, ఎక్కడ ఊడిపోయావు, మళ్ళీ ఆ గౌరవం కూడా ఉండదు. ఎక్కడ ఊడిపోయావు, ఎక్కడ చచ్చిపోయావు, ఎందులో దూరిపోయావు. ప్రశాంతంగా వస్తున్నాడండి. ఏం చేస్తున్నాడు చూడండి. మూసారా? ఆరాధించడానికి యెరూషలేమునకు వచ్చును. అతను తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి యెషయా గ్రంథం చదువుచుండెను. ఎక్కడికి వచ్చి? చర్చికి వచ్చాడు, ఆరాధన చూసుకున్నాడు, తిరిగి మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయినప్పుడు మామూలుగా ఏం చూసుకోవాలి? ఇప్పటికే చాలా టైం అయిపోయింది. ఆ పొద్దులు చిట్టాలు, ఆర్థిక శాఖ మంత్రి కదా, అవి చూసుకుంటున్నాడా? మళ్ళా తిరిగి వెళ్ళిపోతే ఏం తీశాడంట? యెషయా గ్రంథం చదివాడంట. జర్నీలో కూడా. మనం ఇంటికాడని చదువుతామండి. అసలు యెషయా గ్రంథం అంటే ఏంటో, ఎక్కడుందో మనకి అసలు. ఆర్థిక శాఖ మంత్రి ఏంటి, నపుంసకుడు అయ్యి ఉండి ఆరాధనకు రావటం ఏంటి, తిరిగి వెళ్ళిపోతూ కూడా. అసలు చెప్పిన ప్రసంగమే మళ్ళీ వారం అడిగితే బిక్క మొక్కలు వేసుకుని. కొంతమంది అయితే రాసేకోరు చదువు వచ్చిన వాళ్ళు అలాగే వచ్చి ఉంటారు. కొంతమంది అయితే రాసేసుకుంటారు సీరియస్గా. వెళ్ళిపోయినప్పుడు ఎక్కడే పడేసిపోతారు. అది ఒకసారి దొరుకుతుంటాయి నాకు. దేవుని సేవలు ఎజ్రాలు అని టైటిల్ ఇట్టి అక్కడే ఉంటుంది. అది కాంపిటీషన్ నాదే అని చూసుకుంటాను, నాది కాదు. ఎవడో రాసేసాడు సీరియస్గా, అక్కడ పడేసిపోడు. ఎందుకు రాసావు ఇంకంతే. ఎప్పుడైనా జర్నీలో బైబిల్ చదివారండి మీరు? బస్సులు వెళ్తున్నప్పుడు కానీ, ట్రైన్లు వెళ్తున్నప్పుడు అసలు బైబిల్ ఎట్టుకెళ్తామా? ఏ కోయిటెల్లోనో ఎట్టుకెళ్తారు. అది కూడా అక్కడ చదువుదామని. చదువుతారు చదవరో తెలియదు కానీ
జర్నీలో బైబిల్ చదివిన దాఖలాలు ఉంటాయి. మనకి జర్నీలు అంత ఖాళీ ఎక్కడ ఉంటుంది? ముందు అక్కడ ఉన్న మొక్కలన్నీ స్కానింగ్ చేయాలి. ఎవరు ఎలాగొచ్చారు, ఎవరు ఏది కట్టుకొచ్చారు ఇవన్నీ. ఆ తర్వాత కిటికీల్లోంచి మొత్తం ఆ బిల్డింగులు, ఆ చెట్లు, పుట్టలు అన్నీ నూరావులించేసుకుని ఈ లోపల ఎవడన్నా ఏదైనా నమ్ముతుంటే వచ్చాయి అని కొనుక్కుని తినేయడం తప్ప శుభ్రంగా తెరిచి బైబిల్ ఎక్కడ చదువుతామండి? మనకు అంత అవసరమే ఉంది అయినా. చూడండి, అలా చదువుతుంటే పాపం ఇతనికి అర్థం కాలేదంట. యెషయా గ్రంథంలో ఒక సందర్భం అర్థం కాలేదు. ఆర్థిక మంత్రి అయినా బైబిల్ అర్థం కాదు. ప్రపంచంలో బైబిల్ అంటే ఏంటి అనుకుంటున్నారు? నువ్వు హోంశాఖ మంత్రి అయినా, విద్యాశాఖ మంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా బైబిల్ అర్థం కాదు. నువ్వు మిగతా వాటిలో జ్ఞానం సంపాదించవచ్చు. ఎందుకు? దేవుడు రాసిన గ్రంథం ఇది, రాయించిన గ్రంథం. ఎందుకు చెప్పాను కదా, కథ కాదు ఇది, యథార్థమైన గ్రంథం ఇది. అందుకు అర్థం కాదు. ఇతను భక్తికి మెచ్చి దేవుడు ఏం చేశాడంటే ఒక సేవకుని పంపించాడు అడ్వాన్స్గా. ఆ పైన ఉంటుంది చూడండి, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 26 నుంచి చదవండి. ప్రభువు దూత, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమున కలిసిపోమని ఫిలిప్పుతో, ఆల్రెడీ ఆ రూట్లోకి వెళ్ళమని ఫిలిప్పుతో చెప్పిందండి ప్రభు దూత. ఎందుకు వెళ్ళమంది? ఆ రూట్లో ఒక భక్తుడు వస్తాడు పాపం, నేనంటే చాలా ఇష్టం అతనికి, బాప్తిసం తీసుకోలేదు కానీ నా కోసం ఆరాధించడానికి ఈ యెరూషలేము వచ్చాడు, అతను చదువుతున్న అర్థం కావట్లేదు అని అడ్వాన్స్కి ఏం పంపించింది? దూతని పంపించాడండి దేవుడు. అంటే నపుంసకుడే దేవుడు దృష్టిలో పడ్డాడు, అంత భక్తి ఉంది ఆయనకి. ఎప్పుడైతే రథం మీద ఇలా చదవటం అర్థం కాలేదో వెంటనే నపుంసకుడి దగ్గరికి పిలిపి వెళ్ళిపోయాడు. ఏం జరిగిందో చూడండి. అప్పుడు ఆత్మ 29 వచ్చును, పిలుపుతో నీవు రథం దగ్గరికి పోయి దానిని కలుసుకున్నామని చెప్పాను. పిలుపు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుతుండగా నీవు చదువునది గ్రహించుచున్నావు అని అడుగగా, అతడు ఎవడైనా నాకు త్రోవ చూపుకుంటే ఎలాగ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని పిలుపుని వేడుకొనెను. అతడు లేఖనమందు చదువుతున్న భాగం ఏదనగా, ఆయన గొర్రె వలె వదక తేబడును. ఇది యెషయా గ్రంథం 53:7 ఉంటుంది. 53వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాడు. ఎవరో? నపుంసకుడు. ఆ తర్వాత దాన్ని అర్థం చెప్పాడు. ఎప్పుడైతే అర్థం చెప్పాడో 37వ వచనం, 35వ వచనం, అందుకు పిలుపు నోరు తెరిచి ఆ లేఖనం అనుసరించి అతనికి యేసుని గూర్చి సువార్త ప్రకటించాను. వారు త్రోవలో వెలుచుండగా నీళ్లున్న ఒక చోటకు వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇచ్చేందుకు ఆటంకం ఏమని అడిగి రథము నిలుపమని ఆజ్ఞాపించాను. నీళ్ళు ఉన్నాయంట. అయితే నాకు బాప్తిసం ఇచ్చేయచ్చు కదా, ఇంకా నాకు అర్థమైపోయింది విషయం. వెంటనే బాప్తిసం అడిగాడు. వాళ్ళిద్దరూ వెళ్ళి అక్కడ ఇంకో సందర్భం చూడండి, 37వ వచనం, పిలుపు నీవు పూర్ణ హృదయముతో విశ్వసించినడలా పొందవచ్చునని చెప్పాను. యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని అతడు ఉత్తరం ఇచ్చాడు. ఏం ఉత్తరం ఇచ్చాడంట? ఎస్, యేసుక్రీస్తు దేవుని కుమారుడని నేను నమ్ముచున్నాను. అతనికి అర్థమైందండి ఎవరు యేసుక్రీస్తు అంటే ఎవరు? దేవుని కుమారుడని. ఈరోజు చాలామందికి అర్థమైందా? ఈయనే యెహోవా, ఈయనే ఆయన ఈయన సమానమే. ఇప్పుడు నిజమైన తేడాగాళ్ళు ఎవరు? వీళ్ళని తేడాగాళ్ళు అనుకుంటే వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు. అసలు తేడాగాళ్ళు ఎవరు? ముగ్గురు ఒకటే, ఆయన ఒకటే. ఇప్పుడు ఎవరైనా తేడా ఎవరు? వీళ్ళని తేడా అనకూడదు, వీళ్ళు పెర్ఫెక్ట్. చెప్పిన వాక్యాన్ని అర్థం చేసుకుంటున్నారు. యేసు దేవుని కుమ్మడని నేను నమ్ముచున్నానంటే వెంటనే బాప్తిసం తీసుకున్నాడు, సంతోషంగా వెళ్ళిపోయాడు. ఎంత భక్తి చూసారా? దేవుడే మెచ్చి ఒక ప్రవక్తని, ఒక భక్తుని పంపించేది ఇతని దగ్గరికంటే దేవుని దృష్టిలో పడ్డ భక్తులలో. ఆర్థిక శాఖ మంత్రిగా ఉండి ఆరాధన కోసం రావటం ఏంటి, బైబిల్ చదవటం ఏంటి, అర్థం అవ్వకపోతే అర్థం చేయించుకోవటం ఏంటి, అంటే మారిన తర్వాత బాప్తిసం తీసుకోవటం ఏంటి? ఈ మార్పు మనలో ఉంటుందండి. అందుకే దేవుని సేవలో హిజ్రాలో సిగ్గుపడవలసిన వాళ్ళని చూసి ఏం చేయాలి? ఇప్పుడు మనం ఆ అంజలిని చూసి, ఈ నపుంసకుని చూసి సిగ్గుపడాలి. అన్నీ సంపూర్తిగా ఇచ్చిన దేవుడిని నువ్వు పూజించాలి తప్ప నువ్వు గొప్పగా చెప్పాలి. కానీ పాపం కుటుంబం జీవితం లేక, పిల్లలు లేక, కాపురం లేక, సంతోషం లేక, అందరి చేత అసహింపబడుతున్న వాళ్ళే దేవుని సేవలో ఉన్నారంటే, గొప్పగా చెబుతున్నారంటే మనం ఇంకేం చెప్పాలని చెప్పండి.
అందుకే సిగ్గుపడాలి. స్త్రీ పురుషులే చేయాలని దేవుని సేవ వాళ్ళు చేయని అవసరం లేదు. ఎవరు చేయాలి ముందు? ఇందులో కూడా మళ్ళీ అసలు స్త్రీ పురుషులే చేయట్లేదంటే స్త్రీలు వాక్యం చెప్పకూడదు. ఈడో తేడా, అన్ని తేడా క్యాండిట్లే. ఇది అసలైన మాట అంటే, అవునా? స్త్రీ వాక్యం చెప్పకూడదా? ఇజ్రాయే చెప్తుంది. ఇప్పుడు ఆవిడ ఎవరు? స్త్రీయా పురుషుడా? వీళ్ళ కోసం ఆలోచించలేదు. ఎందుకని ఈ చెప్పిన బకరాగాలంతా వీళ్ళ కోసం ఆలోచించలేదు. ఇప్పుడు వీళ్ళు ఏంటి పరిస్థితి అంటే ఏం చెప్తారు ఇప్పుడు? సరే, స్త్రీ చెప్పొద్దన్నా, పురుషుడు చెప్పమన్నావు, మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? సమాజం గుర్తించక, ఎవరో గుర్తించక, చివరికి వాక్యం కూడా చెప్పొద్దంటాం ఇంకా. మరి అసలు సగం స్త్రీ సగం పురుషుడు, అంతే కదా. పిచ్చి పిచ్చి మాటల్లో, పిచ్చి పిచ్చి ఆలోచనలో దేవుని పని చేయనివ్వకుండా స్త్రీ పురుషులుగా మనం చేయాలండి. కాబట్టి ఏళ్ళే ఎంత చేస్తున్నారంటే ఆవిడ అందుకే సవాల్ చేసింది. పౌరుషంగా మేమే చేస్తున్నామంటే నువ్వు ఎంత చేయాలి? ఆ మాట ఏంటంటే నాకు భలే ఆనందం వేసిందండి. ఏమి సవాల్ చేసిందిరా. అది సిగ్గుపడి తెచ్చుకోవాలి. ఆ మాట విని సిగ్గుపడిపోవాలి అంతే. ఇంకా చెత్త సమస్యలు, చెత్త ఆలోచనలు. ఆవిడకంటే పెద్ద సమస్యలు ఉన్నాయా? పనికిరాని సమస్యలన్నీ చెప్పుకుంటూ తిరుగుతుంటాం. చివరిగా ఆవిడ రాసిన పాట ఒకటి చూసి మనం ముగించేసుకుందాం. ఆవిడే పాట కట్టింది. ఆ పాట చూసి, పక్షపాతము చూపని యేసయ్య నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. తెలుగు క్రైస్తవ చరిత్రలో మొట్టమొదటిసారిగా హిజ్రాల జీవన పోరాటం గురించి ఒక అద్భుతమైన పాటని దేవుడు మన మధ్యలోనికి తీసుకుని వచ్చారు. ఈ పాట ద్వారా హిజ్రాలు కుటుంబం చేత, బంధువుల చేత, స్నేహితుల చేత, ఆఖరికి సమాజం చేత కూడా వెలివేయబడి వివక్షతకు గురై ఎన్ని కష్టాలు పడుతూ వారి జీవితాలను ముందుకు కొనసాగిస్తున్నారో దేవుడి కృపతో తెలుసుకుందాం. ఆడపిల్లగా కాకపోతిని మగబిడ్డగా మారకపోతిని. ఆడపిల్లగా కాకపోతిని మగబిడ్డగా మారకపోతిని. యేసయ్యా నా యేసయ్యా నీ పాత్రగా నీ మార్చబడితినయ్యా. యేసయ్యా నా యేసయ్యా నీ పాత్రగా నీ మార్చబడితినయ్యా. ఆడపిల్లగా కాకపోతిని మగబిడ్డగా మారకపోతిని. నేనాడపిల్లగా కాకపోతిని మగబిడ్డగా నే మారకపోతిని. తల్లి గర్భాన నే సంతోషముతో కడుపున పుట్టాను, భూమిపై అడుగును పెట్టాను. తండ్రి పక్షాన బహు ఆనందముతో గంతులు వేశాను, తన భుజమున తిరిగాను.
గర్భాన నీ సంతోషముతో కడుపున పుట్టాను, భూమిపై అడుగును పెట్టాను. తండ్రి పక్షాన బహు ఆనందముతో గంతులు వేశాను, తన భుజమున తిరిగాను. పరువు ప్రతిష్టకు బలిగా వెలివేయబడినాను, కన్నవారితో కఠినంగా అసహించుకోబడ్డాను. పరువు ప్రతిష్టకు బలిగా వెలివేయబడినాను, కన్నవారితో కఠినంగా అసహించుకోబడ్డాను. యేసయ్యా నన్ను ఆదుకొంటివి, హక్కున చేర్చుకొంటివి, నీ సేవలో వాడుకుంటివి. నా యేసయ్యా నన్ను ఆదుకొంటివి, హక్కున చేర్చుకొంటివి, నీ సేవలో వాడుకుంటివి. ఆడపిల్లగా కాకపోతిని మగబిడ్డగా మారకపోతిని. నేనాడపిల్లగా కాకపోతిని మగబిడ్డగా నే మారకపోతిని. బంధువులే నా బంధులై నా హృదయమునెంతో గాయపరిచారు, నన్ను అవమానించారు. స్నేహితులే రాక్షసులై నా యౌవన దశను తప్పుగా మలిచారు, ఎంతో హేళన చేశారు. బంధువులే నా బంధులై నా హృదయమునెంతో గాయపరిచారు, నన్ను అవమానించారు. స్నేహితులే రాక్షసులై నా యౌవన దశను తప్పుగా మలిచారు, ఎంతో హేళన చేశారు. చివరికి అనాథగా ఒంటరినై లోకంలో తిరిగాను, కడుపు కూటికై రోడ్డున పడి చప్పట్లను కొట్టాను. చివరికి అనాథగా ఒంటరినై లోకంలో తిరిగాను, కడుపు కూటికై రోడ్డున పడి చప్పట్లను కొట్టాను. యేసయ్యా నీవే నా స్థితి మార్చితివి, కొడుకులు కూతుళ్ళ కంటే శ్రేష్టమైన పేరు